ఈరోజు మీటింగ్ జరిగిన సారాంశంలో నేను లేను, నేను వెళ్ళలేదు కనుక నాకు తెలియదు. కానీ ఏం జరిగిందో తెలియదు, కానీ బయటకు మాత్రం చేసి చిన్న ఇష్యూ బెనిఫిట్స్ వాళ్ళు రేట్లు చిన్న ఇష్యూ కనుక అది స్మాల్ ఇష్యూ. ప్రపంచ చిత్రపటంలో తీసుకెళ్ళి మా ఇండస్ట్రీని తెలుగు ఇండస్ట్రీని తీసి ప్రపంచ చిత్రపటంలో ఉంచుతామని మేము చెప్పాం. రేవంత్ రెడ్డి గారు ఫుల్ సపోర్ట్ చేస్తున్నారు, సాటిస్ఫాక్షన్ అయ్యాం, చాలా హ్యాపీగా ఉన్నాను. అల్లు అరవింద్ గారు చెప్పారు. ఆయన ఎందుకు హ్యాపీగా ఉన్నానని చెప్పారో నాకు తెలియదు, కానీ ఇండస్ట్రీని ప్రపంచ చిత్రపటంలో తీసుకెళ్ళింది ఎప్పుడో తీసుకెళ్ళిపోయారు రాజమౌళి గారు, ఎప్పుడో తీసుకెళ్ళిపోయారు ప్రభాస్ గారు, ఎప్పుడో రామ్ చరణ్ గారు తీసుకెళ్ళి ఆస్కార్ అవార్డు పొందారు, ఎప్పుడో జూనియర్ ఎన్టీఆర్ గారు ఆస్కార్ అవార్డు పొందారు, ఎప్పుడో మరి ఆల్రెడీ అల్లు అర్జున్ గారు ఇప్పుడు ఈరోజు మొత్తం టోటల్ కలెక్షన్స్ వర్షం ఈరోజు మొత్తం ప్రపంచంలోనే ఎన్లైన్ కలెక్షన్ తీసుకొచ్చారు. నార్త్ ఇండియాలో ఈరోజు మొత్తం 700 కోట్లు, మొన్నటికి 685 కోట్లు సండేకి వచ్చిన కలెక్షన్, ఇది సాటర్డేకి వచ్చిన కలెక్షన్ 685 కోట్లు. ఎవరు కనివిని ఎరగని కలెక్షన్స్. ఈరోజు మొత్తం టోటల్గా చిన్న ఇష్యూ జరిగింది వాస్తవమే, అనుకోని యాక్సిడెంట్ జరిగింది వాస్తవేగా, సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యి ఈరోజు ప్రపంచ పటంలో తీసుకొచ్చి అల్లు అర్జున్ గారు సుకుమార్ గారు సినిమాని పెట్టారని చెప్పొచ్చు. దాంట్లో అనుకోకుండా ఈరోజు అంత పెద్ద హిట్ అయినా కూడా ఒక దురదృష్టమైన ఘటనతో వల్ల ఆయన ఏది కూడా ఎంజాయ్ చేయలేని పరిస్థితుల్లో బాధతో ఇబ్బందితోనే ఆయన ఇంట్లో ఉండిపోయిందనేది వాస్తవం. కానీ ఇండస్ట్రీని తీసుకెళ్ళి ప్రపంచ చిత్రపటంలో ఎప్పుడో తీసుకెళ్ళి పెట్టారు. మరి ఇప్పుడు ఎందుకు అంటున్నారో తెలియదు, వీళ్ళందరూ ఎందుకు వెళ్ళారో తెలియదు, ఏం మాట్లాడారో తెలియదు. అంటే మన అల్లు అర్జున్ గారి గ్యాప్ కోసం మాట్లాడారా, లేకపోతే మా టోటల్గా మన ఇన్కన్వీనియన్స్ గ్యాప్ కోసం మాట్లాడారా, లేకపోతే మామూలుగా ఏం మాట్లాడారో ఎవరికి ఏం తెలియదు. అందరూ వెళ్ళారు, మీరు మిమ్మల్ని మర్యాదపూర్వకంగా కలటానికి వచ్చామండి అని వచ్చారు. అది సంవత్సరం క్రితమే చేసి ఉండాల్సింది. అలాగే ఆల్రెడీ మొత్తం టోటల్గా ఘటన జరిగిన రోజే కలిసి ఉండాల్సింది, ఘటన జరిగిన రోజే అబ్బాయిని పరామర్శించాల్సింది. కనుక ఇవన్నీ కూడా గ్యాపులు తీసుకొని చిలికి గాలివానయ్యి ఈ మొత్తం సీఎం గారిని ఇష్టం వచ్చినట్టు ట్రోల్ చేసి, ఇష్టం వచ్చిన ప్రతిపక్ష నాయకులు కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడి, అనరాని మాటలు అనిపించి అన్నీ చేసిన తర్వాత ఈరోజు అందరూ వెళ్ళి కలడం అనేది విడ్డూరం. ఒక ఇండస్ట్రీకి సంబంధించిన విషయం అయితే మన ఇండస్ట్రీ కోసం కష్టాలు బాధలు మా టోటల్ మాకేం కావాలి, మా చిన్న సినిమా నిర్మాతలకు ఏం కావాలి, ఎగ్జిబిటర్లకు ఏం కావాలి, క్యాంటీన్లో రేట్లు ఎంత ఉన్నాయి, ప్రజలకి మరి మా బెనిఫిట్స్ రేట్లు ఎంత ఉన్నాయి, ఇవన్నీ మాట్లాడటానికి అయితే నాకు తెలిసి వెళ్ళలేదు. అది వెళ్ళుంటే చిరంజీవి గారు వెళ్ళేవారు. చిరంజీవి గారు మేము పెద్ద అనుకుంటున్నాం, ఇప్పటికీ కూడా చిరంజీవి గారు మాకు పెద్ద. చిరంజీవి గారి మద్దతునే మాకు ఇంతకుముందు అక్కడ కూడా మంచి అనుకున్న రేట్లు వచ్చాయి. అక్కడ మన ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారి టైంలో చిరంజీవి గారు వెళ్తారనుకుంటున్నా. కానీ ఇక్కడ ఏంటంటే ఓన్లీ జస్ట్ ఆయన గద్దర్ అవార్డ్స్ కోసం కానీ ఇంకోటి కానీ ట్రోల్ చేసిన కానీ కొన్ని గ్యాప్లు జరిగాయి కాబట్టి ఆ గ్యాప్ను ఫుల్ఫిల్ చేయడం కోసం వెళ్ళి ఉంటారని అనుకుంటున్నా. ఆయన కూడా మంచిగా మాట్లాడారు, చక్కగా మాట్లాడారు. ఆయన కూడా మీకు ఏం కావాలో ప్రపంచంలో చిత్రపటంలో మన తెలుగు ఇండస్ట్రీ నిలబెట్టారు. మీకు ఇంకా డెవలప్ అవడానికి ఏం కావాలి, సినీ హబ్గా ఇంకా ఏం కావాలి, ఐటీ హబ్ ఎలాగుందో సినీ హబ్గా కూడా నిలబడాలి. మీకు ఏ సహకారం అందుకోవాలన్నా కూడా మీరు అందుకోవచ్చు. సంజయ్ ఘటన ఇలాంటివన్నీ కూడా పునరాఘాతం కాకుండా జాగ్రత్తగా లాండ్ ఆర్డర్ కానీ ఇవన్నీ కూడా మీరు ముందుగా జాగ్రత్తగా చూసుకోండి. కనుక ఏది కావాలన్నా మేము హెల్ప్ చేస్తాం. మంత్రివర్గ ఉపసంఘం వేస్తున్నాం. మీరు ఏది కావాలన్నా మీరు కూడా దాంట్లో మెంబర్స్గా కొంతమంది పెట్టి మీకు ఏం కావాలో ఇండస్ట్రీకి బట్టి విక్రమార్క గారిని కొంతమంది మంత్రులను వేస్తున్నాం. వాళ్ళ ప్రకారం మీరు అడిగి మీరు ఏం కావాలన్నా ఇండస్ట్రీకి చేసుకొని మేము సహాయ సహకారాలు మాకు పూర్తిగా అందిస్తాం. కాంగ్రెస్ పార్టీ రేవంత్ సర్కార్ అందిస్తామని చెప్పి గవర్నమెంట్ కూడా చెప్పిన తర్వాత కొంతమంది బయటకు వచ్చి ఏదో మాట్లాడుకుంటూ అయ్యో ఇంత మంచి మనిషినా మనం ఇలాగా, అసలు ఒక మాట కూడా ఆయన అంతమంది ట్రోల్ చేస్తుంటే మన ఇండస్ట్రీ నుంచి ఖండించలేకపోయామే, మాట్లాడలేకపోయామే, అసలు ఇది కరెక్ట్ కాదేమో, మనం ఇల్లు మనకే చిన్న చూపు అయిపోయామే, ఆయన అంత మంచి మనిషి అంత పక్కగా మనల్ని తీసుకెళ్ళి ఆదరించి మనకి ఏం కావాలంటే చేస్తానన్న వ్యక్తికి మనం ఇలా జరిగింది ఏంటి నాకు ఫీల్ అయిన మాట కొంతమంది వాస్తవమే. అది కొంతమంది ఫీల్ అయ్యారు, అనీజీగా ఫీల్ అయ్యారు. అంటే వాళ్ళు ఏదో అనుకున్నారు, కానీ ఆయన అంత మంచి మనస్తత్వం చూసి గవర్నమెంట్ మనస్తత్వం మంచి చూసి వాళ్ళు చాలా ఫీల్ అయ్యారని మాత్రం కొంచెం అనుకున్నాం. మంచి జెడ్పీటీసీ నుంచి వచ్చాడు. సినిమా వాళ్ళ బాధలు తెలుసు, కార్మికుల బాధలు తెలుసు, కష్టాలు తెలుసు, సుఖాలు తెలుసు, కార్పొరేట్ కంపెనీ బాధలు తెలుసు, పేదవాడి బాధలు తెలుసు, చిన్న సినిమా నిర్మాతల బాధలు తెలుసు, అన్నీ తెలుసు. వీళ్ళు అక్కడ వెళ్ళి ఏం చెప్పేసినా గబగబా ఏం కావాలంటే ఇచ్చేసేయడానికి ఆయన కేసీఆర్ గారు కాదు, ఆయన రేవంత్ రెడ్డి గారు. ఆయన కంపల్సరీ అందుకే ఉపసంఘం వేశారు. వేసి మీకు ఏం కావాలో మీకు అన్ని కావాలని అన్ని అడగండి అని చెప్పారు. మేము త్వరలోనే ఆయన కలుస్తున్నాం. కలిసి ఆల్రెడీ 29, 30 ఆయన టైం తీసుకొని అందరం కూడా ఎగ్జిబిటర్స్
ఊరూరు నుంచి ఎగ్జిబిటర్స్, డిస్ట్రిబ్యూటర్స్, ప్రొడ్యూసర్స్ అందరం కూడా చిన్న సినిమా ప్రొడ్యూసర్స్ అందరం కలిసి మేము చిరంజీవి గారిని కూడా కలిసి మా బాధను వినిపించి మేము ఏదైతే 2.5 షో అడిగామో, మేము పేదవాడు మల్టీప్లెక్స్లో సినిమా చూడాలంటే మేము 100 రూపాయలకు టికెట్ పెట్టాలి, 20% ఆక్యుపేషన్ అడుగుతున్నాము. అలాగే మా సినిమా పాప్కార్న్ రేటు కానీ, ఏవైనా పాప్కార్న్ కానీ, సమోసాలు కానీ, కూల్ డ్రింక్స్ కానీ ఏవైతే సినిమా థియేటర్లో ఉన్నాయో అన్నీ 100 రూపాయల లోపు ఉండాలి. అవి లేకపోతే మొత్తం టోటల్గా లైసెన్స్ క్యాన్సిల్ చేస్తామని ఇమీడియట్లీ దాంట్లో జియో పాస్ చేయాలా దయచేసి. ఎందుకంటే పేదవాడికి అందుబాటులో రేట్లు రావాలా, అలాగే మాకు సినిమా రేట్లు కూడా అందుబాటులో ఉండాలా. చిన్న సినిమాకి 150 రూపాయల లోపే ఉండాలి తప్ప దాటి ఉండకూడదు. పెద్ద సినిమాకి మీరు రేట్లు పెంచాలి, పాన్ ఇండియా సినిమాకి రేట్లు పెంచాలా, బెనిఫిట్స్ ఇవ్వాలా. అలాగే ఏ బెనిఫిట్స్ వచ్చినా ఏ రేట్లు పెరిగినా దానివల్ల మన ప్రాబ్లం జరిగింది వాటి వల్ల కాదు. తొక్కుసలాట ఊరేగింపు రావడం తప్పైంది. ఊరేగింపు రావడం కానీ, జనాలు మొబిలైజ్ చేయడం కానీ, అది అక్కడ తొక్కుసలాట జరగడం వాస్తవం. రేట్ల వల్ల కానీ, బెనిఫిట్స్ వల్ల కానీ ఎక్కడ అది జరగలేదు అని మాత్రం నేను చెప్పగలుగుతాను. ఆమె చనిపోయింది. ఈ తొక్కుసలాట, ఈ ఊరేగింపుల వల్ల హీరోలు రాకుండా చూసుకోవాలా, ఎగ్జిబిటర్లు హీరోలు కంట్రోల్ చేసుకోవాలా. హీరోలు అందరూ కూడా చాలా 20 సంవత్సరాలు బట్టి వచ్చారు. హీరోలు అందరూ వచ్చినట్టు తెలియదు, వెళ్ళినట్టు తెలియదు. కాకపోతే ఊరేగింపుగా రావడం ఈ జరగడం అనార్థం. అల్లు అర్జున్ గారు టీం చేసిన తప్పు, ఓవర్ కాన్ఫిడెన్స్ కనుక ఈ అనార్థం జరిగింది. కనుక మరలా జరగకుండా చూసుకోవాలా. పెద్దవాళ్ళకి రేట్లు ఇవ్వాలా, చిన్నవాళ్ళకి ఈ షోలు మనం ఏమేమి అడిగామో మాకు కూడా ఇవ్వాలా. ఇండస్ట్రీని కాపాడుకుంటే 90% చిన్నవాళ్ళందరినీ కార్మికులు కాపాడేది చిన్న సినిమాలే. ఈరోజు థియేటర్లు కాపాడేది చిన్న సినిమాలే. 3 సంవత్సరాలకు ఒక సినిమా తీసేవాళ్ళు పెద్దవాళ్ళు. చిన్నవాళ్ళు ఎవ్రీ ఇయర్ 250 సినిమాలు తీస్తున్నాం. ఆ 250 సినిమాల వల్ల కార్మికులు బతుకుతున్నారు. కనుక వాళ్ళని కూడా బతికించాలా. పెద్దవాళ్ళని కూడా పాన్ ఇండియా మూవీస్ కాబట్టి వాళ్ళకు కూడా రేట్లు ఇవ్వాలని, అందరికీ బాగుండాలని ఇండస్ట్రీకి రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఆలోచించుకుంటే త్వరలోనే ఆయన్ని మేము కూడా కలుస్తామని మీకు చెప్తాం. పోలీసులు ప్రాణాలకు తెగించి డామేజ్ కంట్రోల్ చాలా చక్కగా చేశారు. చాలా చక్కగా డామేజ్ కంట్రోల్ చేసి వాళ్ళని సన్మానించాలి పోలీసు వాళ్ళు. ఎందుకంటే అక్కడ కానీ మనం క్లియర్ చేసి కానీ లోనకు పంపించకపోతే కొన్ని వందల ప్రాణాలు పోయేవి. అలాగా ఒక్క ప్రాణంతో డామేజ్ కంట్రోల్ చేసినందుకు చాలా జన పోలీసులకు హ్యాట్సప్ అండి. వాళ్ళ ప్రాణాలకు తెగించి కాపాడటానికి ప్రయత్నం చేశారు. ఆ అబ్బాయి ఈరోజు బతుకుతున్నాడంటే కూడా పోలీసులే కారణం. ఎందుకంటే చాలా కష్టపడ్డారు. ఆ అమ్మాయిని బతికించడానికి చాలా ప్రయత్నం చేశారు. అలాగే మొత్తం టోటల్గా వెనక్కి కానీ పంపించుంటే కొన్ని వందల మంది చనిపోయేవారు. అన్ని డామేజ్ కంట్రోల్ చేసి పోలీసులు నిలబెట్టినందుకు వాళ్ళకి యాక్సెప్ట్ చెప్పాలా, ఇండస్ట్రీకి తీసుకొచ్చి వాళ్ళకి సన్మానం చేయాలా. వాళ్ళు నిజంగా పోలీస్ డిపార్ట్మెంటే లేకపోతే ఈరోజు ఇంకా బదలాం అయిపోయాం సినిమా ఇండస్ట్రీ మాత్రం చెప్పగలుగుతాను. ఈ సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన మీటింగ్ కాదండి. సినిమా ఇండస్ట్రీకి జనరల్గా అందరూ కలిసి అనుకోకుండా వెళ్ళిన మీటింగే తప్ప సినిమా ఇండస్ట్రీ మొత్తం అందరూ అయితే సినిమా ఇండస్ట్రీకి పెద్దగా ఆయనే ఉంటాడు, చిరంజీవి గారు ఉంటారు. సినిమా ఇండస్ట్రీ కాదు. రెండోది ఏంటంటే ఒకళ్ళు వచ్చినా ఆయన గేమ్ చేంజర్కి రేట్లు అడగడానికి వచ్చారు, అడగడానికి వచ్చారని ట్రోల్ చేస్తారు. ఇక అందుకని చిరంజీవి గారికి ఇది సంబంధం లేని ఇష్యూ అండి. చిరంజీవి గారు తప్పకుండా అందరినీ కలుపుకొని అందరితో మాట్లాడి ఎవరికి ఏమేమి కావాలో రేవంత్ రెడ్డి గారి త్వరలోనే తీసుకెళ్తారు. చంద్రబాబు నాయుడు గారికి త్వరలోనే ఆయన తీసుకుని వెళ్తారు అందరినీ. ఉపసంఘం కూడా అందరితో పెద్ద మనసుతో చూసుకొని అక్కడ జరిగిన సిచ్యువేషన్ ఏంటి, జనాలు క్రౌడ్ వల్ల అయిందా, లేకపోతే రేట్లు ఇవ్వడం వల్ల అయిందా, అలాగే బెనిఫిట్స్ వల్ల వేయడం వల్ల అయిందా, అన్నీ కూడా రివ్యూ చేస్తారండి. బెనిఫిట్స్ వల్ల రివ్యూ చేసి కంపల్సరీ బెనిఫిట్స్ వల్ల అవన్నీ ఇవ్వకపోతే 100 కోట్లు దాదాపు 2 రాష్ట్రాలు 3 సినిమాలకి ఈ సంక్రాంతికి నష్టం వస్తుందండి. నిర్మాత నష్టపోతే మళ్ళీ మేము అందరూ నష్టపోయేటట్టే. కాబట్టి నిర్మాత నష్టపోకుండా కాపాడుకోవాలి, నిలబెట్టుకోవాలి. కనుక కంపల్సరీ రేట్లు పెద్ద మనసుతో ఆయన ఆలోచించి కంపల్సరీ నిర్ణయం తీసుకుంటారు గవర్నమెంట్ అని అనుకుంటున్నాను నేను. ప్రపంచ చిత్రపటంలో తెలుగు ఇండస్ట్రీ తీసుకెళ్ళడానికి అందరూ వెళ్ళారు అంతే. అందరూ దిగ్గజులు అందరూ 500 కోట్లు 600 కోట్లు 1000 కోట్లు సినిమాలు తీసేవాళ్ళు వెళ్ళారు తప్ప 10 కోట్లు 5 కోట్లు సినిమా తీసేవాళ్ళు ఎవరు వెళ్ళలేదు. అక్కడ ఏముండదండి. సినిమా ఇండస్ట్రీ బాగుండాలి. గవర్నమెంట్ ఇప్పుడు సపోర్ట్ ఉంది. గవర్నమెంట్ ఇచ్చి చాలా హ్యాపీ. గవర్నమెంట్ సపోర్ట్ ఉంది కాబట్టి మనకు సినిమా ఇండస్ట్రీలో రేపు రేట్లు కానీ ఇంకోటి కానీ ప్రతి కార్యక్రమం ఏ కార్యక్రమంకైనా సినిమా ఇండస్ట్రీకి ఎప్పుడు కూడా రేవంత్ సర్కార్ సపోర్ట్ ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ అంటే సినిమా ఇండస్ట్రీకి ఎప్పుడూ సపోర్ట్ ఉంటుంది. ఎందుకంటే 10 సంవత్సరాలు ఎవరికి ఇంటర్వ్యూ ఇవ్వకపోయినా ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు ఇంటర్వ్యూ ఇస్తూ ప్రతి ఒక్కరిని కలవడానికి వచ్చిన రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు. అలాగే త్వరలోనే మేమే 29-30 లోపల ఆయన్ని కలవడానికి అందరం కూడా రెడీ అవుతున్నాం. త్వరలోనే ఆయన కలిసి మా బాధని కష్టాలను చెప్పుకుంటాం.